పచ్చిమిర్చి, ఆనియన్స్, తిరుగుబాత గింజలు, కరివేపాకు, శనగకాయ పప్పులు, జీడిపప్పు. ముందు ఉప్మా రవ్వని బాగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత ఆయిల్ ఒక ప్యాన్లో వేసేసుకొని ముందు తిరుగుబాత గింజలు, జీడిపప్పు వేసుకున్న తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని బాగా వేయించాలి. ఒక గ్లాసు ఉప్మా రవ్వకి 3 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత రవ్వ వేసుకోవాలి, సాల్ట్ వేసుకోవాలి. పొంగుతున్న వాటర్లో ఉప్మా రవ్వ వేసి బాగా కలుపుకొని ఒక 5 మినిట్స్ ఉండిస్తే ఉప్మా రెడీ.